హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి. కరివేపాకు పొడిని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారండి. అందులో ఇదొక వెరైటీ. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి జలుబు జ్వరాలు వచ్చినప్పుడు నోటికి అసలు ఏవి తినాలనిపించదండి. అలాంటప్పుడు ఇలా కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తాము. నోటికి ఎంతో కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు పొడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఈ కరివేపాకు పొడి రెడీ చేసుకోవడం కోసం కరివేపాకుని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. నేను పెద్ద సైజు కట్టల కరివేపాకు 2 కట్టలు తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కరివేపాకు పొడి రెడీ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇలా నేను ప్లేట్లోకి తీసుకున్నాను. 1/2 కప్పు వరకు పచ్చి మినపప్పు, 1 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు నువ్వులు, 1/2 కప్పు వరకు పచ్చి శనగపప్పు, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కారానికి సరిపడా ఎండుమిర్చి, అలాగే కరివేపాకు క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. తీసుకున్న కరివేపాకుని ఇలా రెమ్మల నుండి ఆకులని వలుచుకోవాలి. ఈ కరివేపాకు ఆకుల్ని ఇలా తీసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఆకులు వలుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కరివేపాకు రెమ్మల నుండి ఆకులని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఈ కరివేపాకుని శుభ్రంగా కడగాలి. ఒక 2 సార్లు అయినా కూడా కరివేపాకుని బాగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ కరివేపాకు ఆకుల్ని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ కరివేపాకు ఆకుల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి గట్టిగా తుడుచుకోవాలి. అంటే మనకి వాటర్ లేకుండా ఇలా తుడిచి పెట్టుకోండి. కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో తీసుకున్న పప్పుల్ని వేసుకొని వేయించుకోవాలి. పచ్చి శనగపప్పు అలాగే పచ్చి మినపప్పు వేసిన తర్వాత ఈ పప్పులు కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. పప్పులు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్లో కూడా పప్పుల్ని చక్కగా వేయించుకోండి. మీరు డైరెక్ట్ ఆయిల్ పోసైనా వేయించుకోవచ్చు. ఆయిల్లో పప్పుల్ని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. తీసుకున్న ఎండుమిర్చిని వేసుకోండి. 15 నుండి 20 వరకు తీసుకున్నానండి. కారానికి సరిపడా, అంటే మీరు కరివేపాకు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ధనియాలని కొద్దిసేపు వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో తీసుకున్న నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి. పప్పులు ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాతనే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇలా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోండి. నువ్వులు జీలకర్ర పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత తీసుకున్న వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. 2 చిన్న సైజు గడ్డల వెల్లుల్లి పడుతుందండి. వెల్లుల్లిని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. అలాగైతేనే కరివేపాకు పొడి చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తీసుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చింతపండు వీటితో పాటు వేసుకొని వేయించుకోవడం ద్వారా దాంట్లో ఉన్న తేమ అంతా కూడా పోతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత వెంటనే ఇందులో కరివేపాకు ఆకులు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకుండా ఈ కరివేపాకు ఆకులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవి లైట్గా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్లో కాకుండా తక్కువ మోతాదు ఆయిల్లో ఈ కరివేపాకు ఆకుల్ని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఈ విధంగా కలర్ మారి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు
ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ లావుగా ఉన్న ఉప్పు వేసుకున్నాను, మీరు సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. మిక్సీపై మూత పెట్టి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టాలి. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతూ మిక్సీ పట్టుకోండి. పప్పులన్నీ కూడా చక్కగా నలగాలి. ఇవన్నీ నలిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని చల్లారిన కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. కరివేపాకు ఆకులు వేసిన తర్వాత ఇలా స్పూన్తో మనం ముందుగా మిక్సీ పట్టిన కారము ఆకులతో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మిక్సీలోనే బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని ఒకేసారి కాకుండా ఆఫ్ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. పల్స్ ఇస్తూ మిక్సీ పట్టినట్లయితే పొడి అనేది ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. మిక్సీ పట్టిన ఈ పొడినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పడుతుంటూనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఎంత రుచిగా ఉంటుందో ఇక ఏ కూరలు కూడా సహించవు. పిల్లలు సైతం ఈ పొడిని టేస్టీగా తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. రైస్తో అయితే చక్కగా కలిసిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కలిసిపోయిందో. చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ టేస్టీ ఈ కరివేపాకు పొడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కరివేపాకు పొడి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.